I was sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish, I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans; it is for all of us. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో సంచలనంగా మారాయి. నిజానికి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో ఏమో పూర్తి స్థాయిలో తెలియరాలేనప్పటికీ ఆయన మాట్లాడే విధానం బట్టి చూస్తుంటే ఖచ్చితంగా పుష్పకు సంబంధించిన సినిమాపైనే ఆయన అన్నారా అంటూ నెటిజన్లు కానీ ప్రజంగా సిటిజన్లంతా కూడా సోషల్ మీడియాలో అటువంటి పోస్టులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎక్కడ మీడియాతో మాట్లాడారు, ఏం ప్రసంగించారు? బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు, నేషనల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు సినిమాలంటే అటవీ ప్రాంతాలను సినిమా హీరోలు రక్షించేవారని, అయితే ప్రస్తుతం సినిమా హీరోలు అడవులను నాశనం చేస్తున్నారు అనే విధంగా, అడవులను కొల్లగొడుతున్నారు అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి నెలకొంది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఒక సినిమా స్టార్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధినేతగా డిప్యూటీ సీఎంగా, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారంటే ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న వారి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒకవేళ అల్లు అర్జున్ని ఉద్దేశించే ఈ మాటలు అన్నారా అన్నదైతే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన అన్న మాటలు బట్టి చూస్తుంటే, ఎందుకంటే ప్రస్తుతం పుష్ప 2 సంబంధించి తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో స్మగ్లర్గా అల్లు అర్జున్ అనేది సినిమాలో నటిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో అడవుల్ని కూలగొడుతున్నారు హీరోలు అంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ఏదైతే స్మగ్లర్గా గంధపు చెక్కలన్నీ కూడా చెన్నై వంటి ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన అల్లు అర్జున్ను ఉద్దేశించే అన్నారా అన్నది కూడా అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనేవి ప్రస్తుతం అయితే మాత్రం సంచలనంగా మారాయి. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మరి దీనిపైన ఒకవేళ అల్లు అర్జున్ నిజంగా అంటే ఆయన మాట్లాడే విధానంలో ఎక్కడ కూడా అల్లు అర్జున్ కానీ లేకపోతే ఈ పుష్ప 2కి సంబంధించిన చిత్రం గురించి కానీ ఎక్కడ ఎత్తకుండా కేవలం సినీ హీరో అన్నది మాత్రమే పవన్ కళ్యాణ్ ఎత్తుకుని మాట్లాడిన పరిస్థితి నెలకొంది. అటవీ ప్రాంతాలనే ఒకప్పుడు సినిమా హీరోలు రక్షించేవారు, ప్రస్తుతం అయితే మాత్రం స్మగ్లర్లుగా హీరోలు దోచేస్తున్న విధంగా సినిమాలు ఉన్నాయి అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు, ఒక మీడియాలో నేషనల్ మీడియాలో కావచ్చు, రాష్ట్ర మీడియాలో కావచ్చు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అనేవి మాత్రం ఒక సంచలనంగా మారాయి. గత నుంచి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏ నాడు కూడా ఈ అల్లు అర్జున్ ఒక్క మాట అధికారికంగా అన్న దాఖలు అయితే లేవని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురం వంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తరుణంలో కూడా అటువంటి సమయంలో ఎవరైతే ఈ అల్లు అర్జున్ తన స్నేహితుడు ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి వైసీపీ నుంచి తన స్నేహితుడు పోటీ చేస్తున్న తరుణంలో కూడా అక్కడికి వెళ్ళి ఆయన మద్దతు తెలిపాడు. అటువంటి తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ ఏ ఒక్క మాట తన అల్లు అర్జున్ మాత్రం అనలేని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గెలిచి ఇన్నాళ్ల తర్వాత ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న తర్వాత ఇప్పుడు కూడా అధికారికంగా ఈ అల్లు అర్జున్ పేరు కానీ పుష్ప 2 సంబంధించిన సినిమా పేరు కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ తీసుకురాని పరిస్థితి నెలకొంది. కానీ ఇండైరెక్ట్గా అంటే అక్కడ ఉన్న వ్యాఖ్యలను మనం ఖచ్చితంగా చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతాలను స్మగ్లర్గా హీరోలు కొల్లగొడుతున్నారు అంటే ప్రస్తుతం అయితే మాత్రం పుష్ప 2కి సంబంధించిన సినిమా షూటింగ్ అనేది తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో శరవేగంగా మారేడుపల్లి అడవుల్లో శరవేగంగా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్గా, అంటే పుష్ప 1లో కూడా అల్లు అర్జున్ స్మగ్లర్గా గంధపు చెక్కను ఇతర ప్రాంతానికి తరలిస్తూ ఉంటాడు. ఇప్పుడు రెండవ చిత్రంలో దాదాపుగా ఈ పుష్ప 2కి సంబంధించి కూడా అల్లు అర్జున్ అదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక స్మగ్లర్గానే అల్లు అర్జున్ ఆ సినిమాలో నటిస్తున్నాడు. అంటే పెద్ద స్థాయిలో ఒక జాతీయ స్థాయి అవార్డు కూడా ఈ పుష్ప చిత్రానికి ఒక అవార్డు కూడా లభించిన పరిస్థితి నెలకొంది. ఉత్తమ నటుడిగా కూడా అల్లు అర్జున్కి మంచి పేరు వచ్చిందని కూడా ఈ పుష్ప సినిమాకి సంబంధించి చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఎవరిని ఉద్దేశించి అన్నారు, అసలు ఇంతకాలం సైలెంట్గా ఉన్నాయి అంటే నువ్వా నేనా అనే విధంగా పోటీ జరుగుతున్న తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే
ఆ ప్రాంతంలో వైసీపీకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా అక్కడికి అల్లు అర్జున్ వెళ్లి తన స్నేహితుడంటూ తన స్నేహితుడిని గెలిపించాలంటూ నేరుగా అంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి నేరుగా అల్లు అర్జున్ పేర్కొన్న పరిస్థితి నెలకొంది. అటువంటి తరుణంలో కూడా ఎక్కడ కామెంట్లు అనేవి చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆ సమయంలో నాగేంద్ర బాబు ఏదైతే ఉన్నాడో అతను కూడా ఒక కర్ర ఏరకుండా పాము చరకుండా మనతో ఉంటూ బయట వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మనవాడు ఎందుకు అవుతాడు పగవాడు అవుతాడని ఒక కామెంట్ అయితే ఆయన అధికారంగా చేయనప్పటికీ ఏదైతే ట్విట్టర్లో చేసిన పరిస్థితి నెలకొంది. ఆ తరుణంలో ఆ ట్విట్టర్లో ఆ వర్డ్ కూడా ఆయన తర్వాత 2 రోజుల తర్వాత డిలీట్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అధికారికంగా పేరు పెట్టి గాని, చిత్రం బట్టి గాని ఎక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగేంద్రబాబు కావచ్చు, అల్లు అర్జున్ ఎక్కడ కూడా టార్గెట్ చేసిన దాఖలాలు లేవు. ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రేంజ్‌లో ఎమ్మెల్యే హోదాలో చిరంజీవి ఇంటికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అక్కడికి చిరంజీవి కుటుంబ సభ్యులు దాదాపుగా అందరూ ఒక్క అల్లు అర్జున్ మినహా అంటే అల్లు అరవింద్, అల్లు అర్జున్ మినహా అందరూ కూడా చేరుకున్న పరిస్థితి. తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్‌లో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసారు. అప్పుడు కూడా అల్లు అరవింద్ ఒక చనువుగానే పవన్ కళ్యాణ్‌తో మాట్లాడిన పరిస్థితి నెలకొంది. కథంతా ప్రశాంతంగానే ఉంది అనుకునే పరిస్థితే నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్మగ్లర్లు సినిమా దోచేసే విధంగా హీరోలు ఉంటున్నారు అనడాన్ని మరి ఆయన ఏం దృష్టిలో పెట్టుకున్నారు అనడం అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే సిటిజన్‌లో మాత్రం సోషల్ మీడియాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకునే 'పుష్ప 2'కి సంబంధించిన చిత్రాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నట్టు పరిస్థితి నెలకొంది. చూడాలి మరి దీనిపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తారా? లేక బన్నీకి సంబంధించిన ఫ్యాన్స్ స్పందిస్తారా? లేకపోతే నిజంగా పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశంతో కాకుండా ప్రస్తుతం అడవులను సంరక్షించాలి అనే ఒక నినాదం కూడా రాష్ట్ర చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఒక ఒక కొత్త బాధ్యత పవన్ కళ్యాణ్‌కి అప్పగించారు. ఈ నేపథ్యంలో అవన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోలు ఆ విధంగా ఉంటున్నారని ఒకవేళ హాస్యాస్పదంగా అన్నారా? ఏదైనా గాని చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక హాట్ టాపిక్‌గా సంచలనంగా పవన్ కళ్యాణ్ మాటలున్నాయని చెప్పుకోవచ్చు. యూసైటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.